పెనమలూరు నియోజకవర్గంలో ఉదయం పడుకొని రాత్రి మేల్కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దానికి ముఖ్య కారణం అక్రమ వ్యాపారం. నియోజకవర్గంలో ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తూ రాత్రుళ్లు అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. వందల కొద్దీ ట్రాక్టర్లు అక్రమ మార్గంలో రవాణా జరుగుతుంది అని ఇప్పటికే ప్రముఖ మీడియా సంస్థల కథనాలు ప్రచురించిన సంబంధిత అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో అక్రమ ఇసుక వ్యవహారం మీద నానా యాగి చేసిన తెలుగుదేశం నాయకులే ఇప్పుడు అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారనేది ప్రజల్లో బలంగా వినిపిస్తున్న వాదన. ఇక నియోజకవర్గంలో గట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండో అంశం అక్రమ రేషన్ రవాణా. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని కొంతమంది అక్రమంగా కూడబెట్టుకుని రాష్ట్ర సరిహద్దులు దాటివేస్తున్నారు. ఈ దందాలో అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. ఈ దందాల్లో ఈడుపుగల్లు కేంద్రంలో చేసుకుని క్రాంతి అనే వ్యక్తి కొత్తగా తెరపైకి వచ్చాడు. గత కొన్ని ఏళ్లుగా ఈ అక్రమ దందాలో ఏకచక్రాధిపత్యం కొనసాగించిన రమేష్ అనే వ్యక్తితో ఇతనికి విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని బలంగా వినిపిస్తున్న వాదన. చేసే అక్రమ వ్యాపారంలో రమేష్ని కిందికి తొక్కుతూ ఇతను పైకి ఎదుగుతున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఇటువంటి అక్రమాలను నిలువరించకపోతే ప్రజల్లో వ్యతిరేకత రావటానికి ఎంతో కాలం పట్టదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయాలపై సంబంధిత అధికారులు, అధికార పార్టీ నాయకులు స్పందిస్తారో లేదో వేచి చూద్దాం.